హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వైష్ణవిని. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు న్యూ వంటలు. ఈరోజు మనం చేసుకోబోయేది పెసరపప్పు పాయసం అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని 1/2 కప్ పెసరపప్పునైతే తీసుకోండి. కొంచెం ఫ్రై అయితే చేసుకోండి. ఒక 2 minutes వరకు అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై అయితే చేసుకోండి. చూడండి, వీడియోలో చూపెట్టే విధంగా అయితే పెసరపప్పునైతే ఫ్రై అయితే చేసుకోండి. ఈ పెసరపప్పు పాయసం అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోనే వాటర్ అయితే యాడ్ చేసుకోండి. 2 cups వరకు అయితే వాటర్ అయితే యాడ్ చేసుకొని ఒక 5 minutes వరకు అయితే మెత్తగా ఉడికే వరకు అయితే పప్పునైతే ఉడకబెట్టుకోండి. ఇప్పుడైతే పప్పుకైతే ఒకసారి అయితే మొత్తం మంచిగా మిక్స్ చేసేసి అయితే ఒక మూత అయితే పెట్టేసుకుందాం. ఒక 3 minutes 5 minutes వరకు అయితే పెట్టేసుకోండి. చూడండి, వీడియోలో చూపెట్టే విధంగా అయితే ఈ పప్పు అయితే ఈ విధంగా అయితే రావాలి. పప్పు ఈ విధంగా వచ్చిన తర్వాత పప్పునైతే సైడ్కి అయితే పెట్టేసుకోండి. తర్వాత మరొక ప్యాన్ తీసుకొని అందులో కొన్ని వాటర్ 1 cup వరకు అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోండి. 100 grams వరకు అయితే సగ్గు బియ్యం అయితే తీసుకోండి. చూడండి, ఒక 3 hours వరకు అయితే సగ్గు బియ్యం అయితే నానబెట్టుకొని అయితే తీసుకున్నా. చూడండి, ఇందులోనైతే వేసుకుందాం. ఒక సైడ్గా ఇవి ఎట్లనైతే వాటర్లో అయితే మంచిగా బాయిల్ అయితే చేసుకోండి. ఒకసారి అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. సగ్గు బియ్యం అయితే వాటర్లో అయితే మంచిగా బాయిల్డ్ అయితే కావాలి. సగ్గు బియ్యం అయితే 5-6 నిమిషాల వరకు అయితే ఉడకపెట్టుకోవాలి. చేతితోటి ముడితే మెత్తగా అయితే ఉండాలి. ఇప్పుడు మన పప్పులోకి అయితే సగ్గు బియ్యం అయితే యాడ్ చేసుకుందాం. మనం ఉడకపెట్టుకున్న సగ్గు బియ్యం అయితే ఇందులోనైతే యాడ్ చేసుకొని మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకుందాం. ఇది మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. దీన్ని కూడా ఒక 2 minutes వరకు అయితే మొత్తం మంచిగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే చేసుకోండి. ఇందులోనైతే పాలనైతే యాడ్ చేసుకుందాం. 2 cups అయితే మిల్క్ అయితే యాడ్ చేసుకుందాం. కొంచెం పాలనైతే కొంచెం వరకు అయితే వేడి చేసి సైడ్కి అయితే చల్లారబడిన తర్వాత ఇందులోనైతే వేసుకోండి. వేసుకున్న తర్వాత 2 cups అయితే బెల్లం అయితే యాడ్ చేసుకోండి. స్వీట్ మీ రుచికి అంతా అయితే యాడ్ చేసుకోండి. నేనైతే 2 cups వరకు అయితే యాడ్ చేసుకున్నా. యాడ్ చేసుకొని మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. ఒక బెల్లం అయితే కరిగే వరకు అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మిక్స్ అయితే చేసుకోండి. ఈ పెసరపప్పు పాయసం అయితే తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి. ఈ పాయసాన్ని అయితే ఒక 5 minutes వరకు అయితే మంచిగా బాయిల్డ్ అయితే చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. ఈ పెసరపప్పు పాయసం అయితే చాలా కమ్మగా టేస్టీగా అయితే తప్పకుండా ఉంటుంది. బెల్లం అయితే 2 cups రుచికి తగ్గే విధంగా అయితే వేసుకోండి. బెల్లము ఒకవేళ మీకు పొడిలాగా ఉంటే అయితే వేసుకోండి. లేకపోతే బెల్లం ఇట్లా పీసెస్గా తురుముకొని వాటర్లో అయితే బాయిల్ అయితే చేసుకొని అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇదైతే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ పెసరపప్పు పాయసాన్ని అయితే తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ అండి ఫర్ వాచింగ్ దిస్ వీడియో. పెసరపప్పు పాయసం అయితే రెడీ అయింది.